వివాదం నేపథ్యంలో టీటీడీ ఆలయ శుద్ధి చర్యలు చేపడుతుంది. స్వామివారికి కల్తీ నెయ్యితో ప్రసాదం చేశారంటూ వివాదం చెలరేగడంతో టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తుంది. కొద్దిసేపటి క్రితమే శ్రీవారి ఆనంద నిలయానికి వెనుక పాత పరకామణి మండపంలో యాగాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఈ సమయంలో మహాశాంతి హోమం చేపట్టారు. ఇక యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో శాంతి హోమంతో పాటు పంచద్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న మహాశాంతి యాగానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ తిరుమల నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, రైట్ దీపిక, ఏదైతే శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారు చేసే కేంద్రంలో కల్తీ నెయ్యి జరిగిందన్న వివాదం తలెత్తడంతో దానికి దిద్దుబాటు చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. సీఎం చంద్రబాబు సూచనతో ఇవాళ మహాశాంతి యాగం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నాము. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ యాగాన్ని నిర్వహించబోతున్నట్టుగా ఆగమ సలహా మండలి కమిటీ నివేదికతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 మంది అర్చకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనం శ్రీవారి ఆలయం ముందున్నాం, విజువల్ చూస్తున్నాం. అయితే భక్తులకు రద్దీ దృష్ట్యా, అలాగే శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహాశాంతి యాగం సంప్రోక్షణ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవారి ఆలయం లోపల ఏదైతే బంగారు బావి సమీపంలో యాగశాల ఉంది, నిత్యం అక్కడ హోమగుండం ఉంటుంది. ఆ యాగశాలలో ఇవి నిర్వహించబోతున్నారు. దాదాపు శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షలు కంకణ బట్టరగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే అర్చక భవన్ నుంచి కూడా ఆయన శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. ఏదైతే ఉదయం 6 గంటలకు సన్నిధిలో భగవతార్థన, సర్కార్ సంకల్పం, యాగశాల వద్ద పుణ్యవాచనం, సంధ్యోకోపనం, పంచగవ ఆరాధన, అలాగే రక్షాబంధనం, వాస్తు హోమం, వాస్తు దోషం, అలాగే పంచగవ ప్రోక్షణ, అన్నప్రసాద పోటు, ఉగ్రానం, పడిపోటు, చిన్న వీధి, ప్రదక్షిణంగా బూందీపోటు, అగ్ని ప్రతిష్ట, కుంభారాధన, ఉత్తమ హోమం, శాంతి కుంభబింబన, మహాపూర్ణాహుతి 9:30 జరుగుతుంది. యాత్రాదానం, దశదానం, కుంభ ప్రదక్షిణం, కుంభ ప్రోక్షణం, ప్రత్యేక నైవేద్యం 9:40 నుంచి 10:20 జరగబోతుంది. పూర్తిగా ఆ తర్వాత అర్చక బహుమానం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కొద్ది నిమిషాల్లో ఈ యాగం ప్రారంభం కాబోతుంది. అయితే పూర్తిగా శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే పోటులో కూడా ఆ జలాన్ని కూడా సంపోషించబోతున్నారు. అలాగే అన్నప్రసాదం తయారు చేసిన చోట కూడా ఈ జలాన్ని సంపోషణ చేయబోతున్నారు. అలాగే ఆలయం వెలుపున్న లడ్డూ కాంప్లెక్స్ కూడా సంప్రోక్షణ చేసే దిశగా టీటీడీ చర్యలు తీసుకోబోతున్నారు. పూర్తిగా గత ఆగస్టులోనే పవిత్రోత్సవం నిర్వహించినప్పటికీ తాజాగా ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి భక్తులకు పూర్తిగా సంప్రోక్షణ చేశామన్న దిశగా తిరుమల తిరుపతి చేయబోతుంది. ఇప్పుడే శ్రీవారి ఆలయం నుంచి పెద్ద జీఎం గారి స్వాములు కూడా వస్తున్నారు. ఇప్పటికే యాగం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. లోపల కంకణదారుగా రామకృష్ణ వ్యవహరించబోతున్నారు. పూర్తిగా భక్తులకు సంబంధించి మనోభావాలతో ముడిపడే అంశం. కల్తీ వ్యవహారం జాతీయ స్థాయిలో వివాదం చెలరేగింది. పూర్తిగా లడ్డూలో కల్తీ జరిగింది, జంతుకు వాడారంటూ కూడా భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా నష్ట నివారణ చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టదని చెప్పుకోవాలి. ఈ మహాశాంతి యాగంతో పూర్తిగా ఆ మహాపచారం తొలగిపోతుందని ఆగమ సలహా మండలి కమిటీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం విజువల్లో చూసుకుంటే శ్రీవారి ఆలయ జీఎం గారు ఎవరైతే ఉన్నారో, పెద్ద జీయరు, చిన్న జీయరు, అర్చక గుమస్తాలు వాళ్ళతో పాటు ఇప్పటికే ఆలయ వెలుపలకు వస్తున్నారు.
కాసేపటి క్రితం వీళ్ళు మహాద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు ఈ స్వామివారికి నైవేద్యం సంబంధించి కైంకర్యం సంబంధించి వీళ్ళు గుమస్తాగా వ్యవహరిస్తారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఆ జీఎంఆర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో ఆ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేసి వెలుపలికి వచ్చి చూపిస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే కాసేపటి క్రితమే అర్చకులు చేసే వాళ్ళు కూడా ఆలయంలోకి వెళ్లారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. పెద్ద జీవి చిరంజీవి అలాగే వారి గుమస్తా పరిహారంతో కలిసి ఆయన మఠానికి చేరుకుంటున్నారు. మరి కొద్ది నిమిషాలు యాగం ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల వరకు కూడా నిర్వహించబోతున్నారు. పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చేసే దిశగా అంటే మహాశాంతి యోగం నిర్వహించాలని అయితే ఆగమ సలహా మండలి ఇచ్చిన కమిటీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకటేశ్వర ఆలయాన్ని చేరుకున్నారు. వీరు కూడా యాగంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పూర్తిగా లడ్డూ సంబంధించి మనం నిన్నే చెప్పుకున్నట్టుగా మన హెచ్ఎంటీతో చాలా మంది భక్తులు మాట్లాడారు. లడ్డూలకు ఎటువంటి డిమాండ్ తగ్గలేదు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఆ రకంగా శ్రీవారి లడ్డూకి ఎటువంటి డోకా లేదు. దాదాపు 3 లక్షల నుంచి 3,50,000 లడ్డూలు తయారవుతున్న నేపథ్యంలో దాదాపు భక్తులు కూడా 3 లక్షల పైచు లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఆలయ సంరక్షణ దిశగా అంటే మహాశాంతి యాగం నిర్వహిస్తారు. అంటే స్వామివారి ఆలయంలో జరిగే కైంకర్యాలకు శ్రీవారి భక్తులకు షెడ్యూల్ ముందుగా దర్శనం బుక్ చేసిన కారణంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన చర్చలు నిర్వహించి ఆగమ సలహా మండలి కమిటీతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో యాగశాలలో శ్రీవారి ఆలయం లోపల యాగశాలలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పూర్తిగా బంగారుబావు సమీపంలో ఉన్న యాగశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా ఆ రకంగా చూసుకుంటే ప్రతినిత్యం ఆ యాగశాలలో హోమగుండం నిర్వహణ చేయబోతున్నారు. అక్కడ యాగం నిర్వహించి పూర్తిగా సంపోషణ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కావచ్చు, ఆలయ పండితులు, అర్చకులు కావచ్చు ఈ కార్యక్రమం వైవిధ్యంగా నిర్వహించబోతున్నారు. దీపిక, ఓటో స్టూడియో. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.